లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం అవటం లేదు. ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బయటకు వచ్చి ఏవంటే అవి మాట్లాడుతూ ఉన్నారు. ఈ బుద్ధి ఆ రోజు లిక్కర్ స్కామ్ చేసేటప్పుడు ఏమైంది అని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్ చూస్తే వాళ్ళు ఎట్లా పడితే అట్లా రాస్తూ ఉన్నారు. తప్పులు చేసేస్తారు. రాజకీయ పార్టీ కాబట్టి రాజకీయం ఒక ముసుగు దొడుక్కొని వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఏదన్నా వీళ్ళు చేసిన తప్పులకు అరెస్ట్ అయితే అక్రమ అరెస్ట్ అని నార్మల్గా ఇది యథావిధిగా వీళ్ళు తప్పులన్నీ చేసేస్తారు. చంపేసేస్తారు, అత్యాచారాలు చేస్తారు, పేద ప్రజలు డబ్బులు దోచుకుంటారు, పేద ప్రజల ప్రాణాలు తీయేస్తారు. దానిపైన చట్ట ప్రకారంగా వాళ్ళకి శిక్ష పడినా, చట్ట ప్రకారంగా వాళ్ళని జైలుకు పడినా, చట్ట ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేసినా అక్రమ అరెస్టు కక్ష సాధింపని ఇది యథావిధిగా అయిపోయింది వైఎస్ఆర్సీపీ పార్టీకి. వీళ్ళ బుద్ధి ఎలా ఉందో, వీళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ హ్యాండిల్. దీంట్లో వీళ్ళు రాశారు ఏమని, అసత్యం తాత్కాలికంగా గెలిచిన, అంతిమంగా విజయం మాత్రం సత్యానిదే. మద్యం అక్రమ కేసులు ఎంపీ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన కూటమి ప్రభుత్వం అని చెప్పి అంటూ ఉన్నారు. అయ్యా, ఇది అక్రమ అరెస్ట్ కాదు. ఈ మిథున్ రెడ్డి గారిని ఏం చేశారు? ఎంపీగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి లోక్సభ ఫ్లోర్ లీడర్గా ఇచ్చాడు. ఈయన చేయాల్సిందేంది 5 ఏళ్లలో? ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమన్నా తీసుకొని రావడం, కావాల్సిన నిధులు కానీ ఇంకేమన్నా కానీ రాష్ట్ర సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తడం, అవి ఏవీ లేవనెత్తలా. ఈయన చేసింది ఏంటో తెలుసా? లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్కి ఆయన ఏమేం చేశాడు? ఏదైతే అబ్కారీ శాఖ, ఎక్సైజ్ శాఖ ఉందో ఆ ఎక్సైజ్ శాఖలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ బేవరేజెస్ కార్పొరేషన్ కాడ నుంచి ఎవరెవరిని ఎండీలుగా డిసైడ్ చేయాలి అని చెప్పి అందరిపైన ప్రెషర్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేయించుకొని డిస్టిలరీస్ ఎవరెవరికి ఆర్డర్లు ఇవ్వాలి అని ఒకప్పుడు ఆన్లైన్ ఉన్న దాన్ని ప్రాసెస్ని మాన్యువల్గా చేసి వీళ్ళు మాట్లాడుకొని వీళ్ళకి మాత్రమే ఆర్డర్లు ఇచ్చే విధంగా ఈ తప్పులన్నీ మిథున్ రెడ్డి గారు చేశారు. అవన్నీ చేశాడు కాబట్టే ఈయన మొన్న ముందస్తు బెయిల్ వేసుకున్నప్పుడు నేను సరెండర్ అవుతాను, నాకు కొంచెం సమయం ఇవ్వండి అని అడిగాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, చేసే తప్పులన్నీ చేసేసి ఇతనే ఒప్పుకున్నాడు, నాకు ఇంకా బెయిల్ ఎట్టో రాదు, కనీసం సరెండర్ అవ్వడానికన్నా టైం ఇవ్వండి అని అడుక్కున్నాడంటే ఇతనే ఒప్పుకున్నాడు. మళ్ళీ మీరేందయ్యా అక్రమ అరెస్ట్ అంటా ఉండారు? ఏమయ్యా అడ్మిను, కాస్త మేల్కోవయ్యా. ఇంకొకటి, వైఎస్ జగన్ గారి హయాంలో మద్యంలో ఎలాంటి తప్పులు జరగలేదు, ఇది చంద్రబాబుకు తెలుసంట. వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూడండి, వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో చూడండి. అడ్డంగా ఆధారాలతో బుక్ అయిపోతే ఆల్రెడీ వీళ్ళు మాట్లాడిన కాల్స్, అదేవిధంగా వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిపారు విత్ ఫుటేజ్తో పాటు వాట్సాప్ చాట్స్ అన్నీ బయట పెడితే ఈ తప్పుడు రాతలు రాసి ఎవరిని నమ్మించాలని చెప్పి. ఇక్కడ ఇంకొకటి వీళ్ళు చేసింది, చంద్రబాబు నాయుడు గారి ఫేస్ని మార్ఫింగ్ చేసి ఈ విధంగా పెట్టారు. సిగ్గుందా? కడుపుకి ఏం తింటున్నారు? ఒక ముఖ్యమంత్రి ఫోటోని ఈ విధంగా చేసినందుకు వీళ్ళపై లీగల్గా యాక్షన్ తీసుకోవాలి. ఇంకొకటి, ఒక్క సాక్ష్యం కూడా చూపకుండా మిథున్ రెడ్డి, ఒక్క సాక్ష్యం ఏంటయ్యా 100 సాక్ష్యాలు చూపించారు. మిథున్ రెడ్డి కంపెనీలతో మాట్లాడి డీల్స్ ఓకే చేసింది వాస్తవం కదా. అదేవిధంగా ప్రతి నెల 60 కోట్లు వస్తుంది, 60 కోట్ల నుంచి ప్రతి నెల 5 కోట్లు తన వాటాగా తన బంధువుల PLR కంపెనీకి మళ్లించింది వాస్తవం కదా. ఈయన హైదరాబాద్లో అదేవిధంగా తాడేపల్లిలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళతో ఒక దగ్గర ఎవరైతే ఇప్పుడు లిక్కర్ కేసులో ఉన్నారో ఈ నిందితులందరితో మాట్లాడింది, సమావేశాలు అయింది, కాల్స్, అదేవిధంగా ఇవన్నీ జరిగింది వాస్తవం కాదా? వీటన్నిటిలో కీపిన్గా ఉంటూ ఎలక్షన్ టైంలో ఈ మనీని అంతా సర్క్యులేట్ చేయడానికి చేసింది మిథున్ రెడ్డి కాదా? ఇన్ని సాక్ష్యాలు పెట్టుకొని ఈయన ఏం అమాయకుడు కాదు. ఈయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నాకు ముందస్తు వెళ్ళి సుప్రీంకోర్టు ఒకే మాట అనింది, ఆధారాలు ఉన్నాయి, మేము బెయిల్ ఇవ్వలేము, కనీసం సరెండర్ కూడా టైం ఇవ్వలేము, యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. ఈయన చేసిన తప్పులకి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏమనింది? సాక్ష్యాలన్నీ ఉన్నాయి, మేము బెయిల్ ఇవ్వలేమని చెప్తే సిగ్గు లేకుండా ఒక్క సాక్ష్యం కూడా చూపకుండా అని రాస్తున్నారు. ఏం తింటున్నారయ్యా మీరు? వేరే భ్రమలో ఉన్నట్టున్నారు. కప్పిపుచ్చుకోవడం కోసం ఇంతకు దిగజారుతారు అని ఇప్పుడే తెలుస్తూ ఉంది. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో అక్రమ మద్యం కేసు నడిపిస్తున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు డైరెక్టర్ ఇత్తదిగా వాసుదేవరెడ్డి సత్యప్రలను వేధించి అప్రూవర్గా మార్చే కుట్ర, లేని లిక్కర్ కుంభకోణం ఉన్నట్లు చూపించేదని మరీ ఇంతలా దిగజారాల. మీరు దిగజారిపోతున్నారయ్యా, వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు దిగజారిపోతున్నారు. ఏంటంటే అబద్ధపు వాంగ్మూలాల ఇప్పుడు వీళ్ళు అప్రూవర్లుగా మారుతుండి వేధిస్తున్నారు. మీరు సిగ్గుందా? నిస్సిగ్గుగా ఇలా ఎలా రాయగలుగుతున్న? కడుపుకు అన్నం తినేవాడు కూడా ఇలా రాయగలుగుతాడా? ఏం మాట్లాడుతున్నారు అంటే రాజకీయం అనే ఒక ముసుగును దొడుక్కొని ఇంత నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పచ్చా అని మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతా ఉంది. అడ్డంగా దొరికిపోయి అక్కడ పైనేమో ఒక సాక్ష్యం అన్నా చూపి అంటారు, ఇక్కడేమో అప్రూవర్గా మార్చడానికి వేధింపులు అంటారు. ఏదైనా ఒక లైన్ పైన నిలబడండి రా నాయన, ఆడొక మాట ఈడొక మాట. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ మానసిక పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ అంట.
చంద్రబాబు నాయుడు గారు ఆయన పాలన పైన ఫోకస్ చేసుకుంటూ ఆయన చేస్తూ ఉంటే ప్రజలకు మంచి చేయాలి ఇవి ఆలోచిస్తూ ఉంటే మీరు తప్పులు చేసి బుక్ అయిపోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటున్నారు. ఆ రోజు లిక్కర్ పాలసీ చేంజ్ చేయమని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారా? ఆ రోజు ఆన్లైన్ పేమెంట్స్ తీసేసి క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టమని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పారా? ఆ రోజు మీరు ఇక్కడి నుంచి చేసిందంతా దుబాయ్కి పంపించమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? షెల్ కంపెనీలు పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? ఇవన్నీ మీరు చేసే తప్పులు. జగన్మోహన్ రెడ్డి, మీరు చుట్టూ ఉండే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, అదేవిధంగా రెడ్డి, అదేవిధంగా ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, మీరంతా తప్పులు చేసేసి ఈరోజు తప్పు చేసి అరెస్ట్ అయిపోయి ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పేరు సిగ్గుందా? మారండి రా నాయన, ఏంటి ఇంత తప్పులు చేసేసి ఈ విధంగా అంటూ ఉన్నారు. వీళ్ళు రాశారు ప్రధాన నిందితుడు బాబే అని చెప్పి. అక్కడేమో కక్షాదింపు అంటారు ఒక దగ్గర ఏమో ఆధారాలు అంటారు, ఒక దగ్గర ఏమో బాబు గారి పేరు చెప్తారు. ఇక్కడ ఏమని రాశారు? మద్యాన్ని రాష్ట్రంలో మంచినీళ్ళు పారించింది, గతంలో ఆయన హయాంలో డిస్టిలరీలకు ఎక్కువ ఇచ్చింది ఈ విధంగా అని చెప్పి వ్యాప్తంగా అమ్మకాలు సాగించారు అని చెప్పి వీళ్ళు చెబుతూ ఉన్నారు. ఒకటి సూటిగా అడగదలుచుకున్నాం. మీరు డిస్టిలరీల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీకు క్లారిటీగా కొన్ని అడగదలుచుకున్నాం. నిన్న మీ పార్టీకి సంబంధించిన ఎవరైతే అనిలు అదేవిధంగా వీళ్ళు మాట్లాడుతూ అడిగారు, ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ మే 2020లో స్థాపించారు. మద్యం తయారీ అనుభవం దీనికి లేదు, దీనికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? సిఐడి గమనికలు దీంట్లో గమనించింది టెండర్ బ్రాండ్ ట్రయల్స్ లేకుండానే ఆర్డర్లు పొందింది. ఎవరు చెప్పారని ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఇచ్చారా డిస్టిలరీలకి? అదేవిధంగా లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సెప్టెంబర్ 2020 స్థాపించారు. దీనికి పబ్లిక్ మార్కెట్ డిమాండ్ లేకుండానే అధిక ఓఎఫ్ఎస్ ఇచ్చారు. అది ఎవరు చెప్పారని ఇచ్చారయ్యా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఇచ్చారా? ఆల్విక్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అక్టోబర్ 2021 స్పష్టమైన లబ్ధిదారులు షెల్ కంపెనీగా గుర్తింపు. మీ షెల్ కంపెనీని పెట్టుకొని ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఆర్డర్లు ఇచ్చారా? అదేవిధంగా క్రీపల్లి బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ జనవరి 2021లో స్థాపించింది. నా స్టేట్మెంట్ ప్రకారం అసలు ఆల్కహాల్ లైసెన్స్ కూడా లేదు, దీనికి ఎలా ఇచ్చారయ్యా ఆర్డర్లు? అదేవిధంగా నైనా డిస్ట్రిబ్యూటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ జూన్ 2020 డిస్ట్రిబ్యూటర్గా నామమాత్రపు నమోదు పెట్టుకొని దాని నుంచి ఇంకొకరి దగ్గర కంపెనీల నుంచి ఇవిటి చీప్ లిక్కర్ బ్రాండ్స్ తయారు చేసి కల్తీ మద్యం చేసి ఇచ్చారు. డీకాట్ లాజిస్టిక్స్ లిమిటెడ్ నవంబర్ 2020. నాది ఇంకా టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫిబ్రవరి 2021. అదేవిధంగా జార్జ్ స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ డిసెంబర్ 2019. ఫైన్ బార్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏప్రిల్ 2021. అంటే ఇక్కడ చూడండి, ఇన్ని కంపెనీలకి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఇన్ని డిస్టిలరీలకి మీరు ఇచ్చారా అయ్యా? ఇక్కడ చూడండి, ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్విక్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, తిరుపతి బేవరేజ్ ప్రైవేట్ లిమిటెడ్, నైనా డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రిఫర్ బేవరేజ్ లిమిటెడ్, డీకాట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, టెక్కర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్, జార్హెడ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఫైన్ బార్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవన్నీ ఎప్పుడు పుట్టాయి? డిసెంబర్ 2019 నుంచి అక్టోబర్ 2021. అంటే ఈ కంపెనీలన్నీ పుట్టుకలు ఎప్పుడు? డిసెంబర్ 2019 నుంచి అక్టోబర్ 2021 మధ్యలో ఇన్ని కంపెనీలను క్రియేట్ చేసి ఈ డిస్టిలరీస్ అన్నిటికీ ఆర్డర్లు ఇచ్చింది మీరు కదా. దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం? నిస్సిగ్గుగా 2019 డిసెంబర్ నుంచి 2021 అక్టోబర్ వరకు పుట్టిన కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా. సిగ్గు లేకుండా ఎలా అబద్ధాలు రాస్తారా? ఈ కడుపుకి ఏం తింటా ఉన్నారు? ఇది వీళ్ళ బ్రతుకు. ఇక్కడ ఏదో రాశారు, ఏపీలో ప్రస్తుతం ఎమర్జెన్సీ వంటి రోజులను చూస్తున్నాం, మాట్లాడితే కేసులు ప్రశ్నిస్తారు వస్తే ఇదేం ప్రభుత్వం ఇది ఎక్కడ ఎంపీ మిథున్ రెడ్డిని సెంట్రల్ జైలుకి పంపిస్తూ అని చెప్పి ఈ విధంగా రాశారు. మీరు తప్పులు చేసి ఇప్పుడు చూసాం మిథున్ రెడ్డి ఎన్ని తప్పులు చేశాడయ్యా? అదేవిధంగా పిన్నెల రామకృష్ణారెడ్డి, నందిగామ సురేష్, పోసాని కృష్ణమురళి, అదేవిధంగా ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా బోరుగడ్డ అనిలు, ఈ విధంగా అందరూ నానా తప్పులు చేసేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి అదేవిధంగా పేదల్ని బెదిరించి ఎస్సీ ఎస్టీలని చంపించి ఈ విధంగా చేసి ఇన్ని తప్పుడు పనులు చేసి నిస్సిగ్గుగా అరెస్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అక్రమ అరెస్టులు అంటుంటే మీరు ఏంటి? ఏం మెసేజ్ ఇవ్వాలని ప్రజలారా ఒక్కసారి గమనించండి. వీళ్ళు ఇన్ని తప్పులు చేశారు. ఎంతోమంది పిన్నెల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి బీసీలను చంపించాడు, ఈవీఎం బాక్స్ని డైరెక్ట్గా వచ్చి పగలగొట్టిన వ్యక్తి, అలాంటి వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. అదేవిధంగా పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిలు, అదేవిధంగా వీళ్ళంతా ఏ విధంగా మాట్లాడారో చూసాం. అదేవిధంగా వల్లభనేని వంశీ ఏ విధంగా ఒక దళితుని కిడ్నాప్ చేశాడో చూసాం. అదేవిధంగా ఒక పార్టీ ఆఫీస్ పైకి ఏ విధంగా గూండాలు పంపించి రౌడీజం చేశాడో చూసాం. అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టు ఫైల్ని ఏ విధంగా మాయం చేశాడు, పేదల భూముల్ని ఏ విధంగా దోచుకున్నాడో చూసాం. అదేవిధంగా ఈరోజు ఈ మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, రాజ్ కసిరెడ్డి కావచ్చు, అదేవిధంగా సీఎం ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ లిక్కర్ కేసులో భాగస్వాములై క్యాష్ ట్రాన్సాక్షన్లు అన్నింటిలో షెల్ కంపెనీలు అన్నింటిలో భాగమయ్యారని తేలితే వీళ్ళన్నీ తేలి ఆ చట్టం తన పని తాను చేసుకుంటూ అరెస్టు చేస్తే ఈరోజు ఏమంటున్నారు? అక్రమ అరెస్టులు అంటున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? అసలు ఏం మెసేజ్ అంటే రాజకీయం అనే ముసుగును దొడుక్కొని పేదోళ్ళని ప్రాణాలు తీసి పేదోళ్ళని వేధించి ఇప్పుడు ఏమంటున్నారు? అక్రమ అరెస్టులు అంటున్నారు. సిగ్గుండాలి. ఈయన జక్కంపూడి, ఇతని పేరేంటి?
జక్కంపూడి రాజా మాజీ ఎమ్మెల్యే ఈయన ఏమంటున్నాడు తెలుసా? రాష్ట్రంలో మద్యం డిస్టిలరీలు మొత్తం బాబు హయాంలో వచ్చినవి, వాటి నుంచి భారీగా మద్యం కొనుగోలు చేసి 2014-19 మధ్య వేల కోట్లు పోగేశారు. నేడు అసలు అవినీతి లేకుండా మద్యం పాలసీని నడిపిన వైఎస్ జగన్ బాబు తప్పుపడుతున్నారు. జగన్ అసూయల్ని హింసించడమే లక్ష్యంగా ఎన్సీబీఎన్ పాలన కొనసాగుతుంది అంటున్నారు. అయ్యా జక్కంపూడి రాజా తప్పు డిస్టిలరీలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, లీలాల్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్విక్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్రిపర్తి బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్, నైనా డిస్ట్రిబ్యూటర్ ప్రైవేట్ లిమిటెడ్, ట్రాఫర్ బెవరేజెస్ లిమిటెడ్, డీకాట్ లాజిస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్, టెక్కర్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్, జార్హెడ్ స్పిరిట్స్ లిమిటెడ్, ఫ్లెబ్బర్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపుగా 10 పైన కంపెనీలు డిసెంబర్ 2019 నుంచి అక్టోబర్ 2021 మధ్యలో పుట్టాయి. వాటన్నిటికీ ఎవరు తెలుసా ఆర్డర్లు ఇచ్చింది? మన జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు తెలియదా? ఆ మాత్రం తెలియకుండా కింద స్క్రిప్ట్ ఉంటే కింద స్క్రిప్ట్ చూసుకొని పెట్టుకొని చదువుతున్నావు. గుర్తుపెట్టుకో. ఇంకొకటి ఏమంటున్నావు? మద్యం పాలసీని చేంజ్ చేసింది ఎవరు? ఒకప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉండేదాన్ని, నువ్వెందుకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టారు? ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్ల రాష్ట్ర ఖజానాకి 20,000 కోట్లు గండి కొట్టింది. వాస్తవం కాదా? ఈ క్యాష్ను అంతా తీసుకొని వచ్చి ఇక్కడ హైదరాబాద్లో అటు బెంగళూరులో ఇన్వెస్ట్ చేసింది, అది దుబాయ్కి పంపించింది, అటు గోల్డ్ బిస్కెట్స్లో తీసుకునింది. అదేవిధంగా అవుట్ని కొన్ని కంపెనీస్లో సినిమాల్లో తీయడానికి, దాన్ని వైట్ చేయడానికి ఎంత చేశారో అవన్నీ వాస్తవాలు కదా. ఇన్ని తప్పులు చేసేసి నిస్సిగ్గుగా ఇలా మాట్లాడుతున్న వెలవయ్య జక్కంపూడి రాజా, కనీసం మీకు అవగాహన ఉండాలి కదా. ఏదో స్క్రిప్ట్ ఇచ్చారు కదా అని స్క్రిప్ట్ పెట్టుకొని చెప్పేస్తే జనాలు ఎవ్వరూ నమ్ముతలేరు. చేసే తప్పులన్నీ చేసేసి బయటకు వచ్చి అక్కడ మరస్ట్ అంటే ఈసారి ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేరు. ఈ మాటలు నువ్వు ఎంత అవగాహన రీత్యా మాట్లాడుతున్నావో తెలుస్తుంది. ఇన్ని డిస్టిలరీలకి మీ వాళ్ళు పర్మిషన్లు ఇచ్చారు, పాలసీని మార్చింది మీరు. ఇవన్నీ మీరు తప్పుడు పనులు అన్నీ చేసేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన దోస్తున్నారు. సిగ్గుండాలి. అలాగా ప్రతిదానికి మీరు తప్పులు చేసి చంద్రబాబు నాయుడు అంటే జనాలు ఊరుకోరు. జనాలు మీ పైన తిరగబడే రోజులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా అబద్ధాలు ఒక్కసారి 10 మంది వచ్చి 10 సార్లు అబద్ధాలు చెప్పేస్తే జనాలు నమ్ముతుంటే ఎవ్వరూ నమ్మే పరిస్థితులు లేరు. జక్కంపూడి రాజా గారు. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టుపై వైఎస్ జగన్ ట్వీట్. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమంటే మాట్లాడుతున్నాడు కదా, ఈ బాధ అంతా నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఆ రోజు నువ్వు సక్రమంగా పరిపాలించి ఆ రోజు స్కామ్ చేయకపోయింటే ఇంత బాధ వచ్చి ఉండదు కదా. ఇప్పుడు నువ్వు అంటున్నావు చంద్రబాబు నాయుడు గారి పైన 2014-19 అని చెప్పి. నిజంగా అంత ఆధారాలు ఉంటే ఆ రోజు నువ్వు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవచ్చు కదా. ఆ రోజు నువ్వు చేసిన తప్పుడు పనులన్నీ చేసేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన తోస్తున్నావు. అది జనాలు బాగా గమనిస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, ఏంటంటే నువ్వు నీ పైన 41 కేసులు ఉన్నాయి, సిబిఐ చేసింది. నువ్వు ఈరోజు ఇవన్నీ మాట్లాడి దయ్యాలు వేదాలు వల్లించినట్టుందయ్యా. ఒకటి గుర్తుపెట్టుకొని హుందాతనంగా రాజకీయాలు చేయి. నువ్వు కూడా రేపు దీంట్లో కింగ్ పిన్ నువ్వు ఇంత చించుకుంటున్నావు కదా, సూటిగా అడుగుతున్నావు. ఆ రోజు మద్యం పాలసీ నువ్వు ఎందుకు చేంజ్ చేసావు? నువ్వు మద్యపాన నిషేధం చేస్తావన్నావు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం చేస్తా అని ఆ తర్వాత వచ్చి మద్యం పాలసీని చేంజ్ చేసి అది అప్పుడు వరకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఉంటే ఆ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆపి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు పెట్టావు? దీనికి సమాధానం చెప్పు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారా చేయమని చెప్పి? నువ్వు మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి మా మంచి మద్యాన్ని చేసి కల్తీ మద్యాన్ని మీ అనుచరులకి, మీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి, మీకు ముడుపులు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి కల్తీ మద్యాన్ని తీసుకొని వచ్చి 30,000 మంది ప్రాణాలు తీశారు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 3 లక్షల మందికి పైగా కిడ్నీ సమస్యలు, అదేవిధంగా లివర్ సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ రోజు ఎవరైనా మద్యం షాపుల దగ్గరికి పోతే వాళ్ళు ఎంత బాధపడాలి? ఈ తాగితే నోరు మండిపోతుంది, కడుపు పిచ్చి పిచ్చిగా ఉందయ్యా అని చెప్పి ఎంతమంది బాధపడ్డారో తెలుసా? ఆ రోజు ఎంతమంది చావులకు కారణమయ్యావో తెలుసా జగన్మోహన్ రెడ్డి? ఇది ఈరోజు ఇదేదో ఒక పొలిటికల్ అరెస్ట్ కాదు, సమాజాన్ని పాడు చేసిన ఒక హంతకుణ్ణి ఈరోజు అరెస్టు చేశారు. దీంట్లో ఉన్న నిందితుల్ని ఈరోజు అరెస్టు చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకో. ఇలాంటి చేసి అమాయకంగా వచ్చి నంగిగా చెప్పేస్తే జనాలు నమ్ముతాంటే ఎవ్వరు నమ్మే పరిస్థితి లేరు. ఈ మద్యం పాలసీ వల్ల, నీ మద్యం వల్ల నాశనమైన కుటుంబాలు ఇప్పటికీ గుర్తుపెట్టుకోన్నాయి. వాళ్ళ ఉసురు ఊరికే పోదు, నీ మెడకి యమపాసం అవుతుంది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఈయన మాట్లాడుతున్నాడు మద్యం స్కామ్ పేరుతో మొదట్లో ఇంతన్నారు, ఆ తర్వాత ఇంతన్నారు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, ఇది ఇంకొక మాట అన్నాడు. ఇది ఒక సినిమా కథలా, టీవీ సీరియల్లా సాగదీస్తున్నారు. పైగా దీనికి కోట్ల జీబీల డేటాను తొలగించారంటే ఎల్లో మీడియా ఈనాడు ఒక పెద్ద కథనం రాశారు. అంటే అసలు ఏమీ లేని దాన్ని ఏదో ఉందని సృష్టించే ప్రయత్నం. ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా తిట్టుకునే దానికి తప్పు లేదు. ఎందుకు తెలుసా? ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు ఈయన ఇంత అన్నారు. ఈరోజు ప్రాథమిక ఆధారాలతో
ఫస్ట్ ఛార్జ్ షీట్లో వేసిన దాని ప్రకారం 3,500 కోట్లు తేలింది. ఇంకా విచారణ జరుగుతూ ఉంది. ఇంకా ఎంతోమంది రికార్డ్ చేస్తూ ఉన్నారు. 41 మంది నిందితులు ఉన్నారు. వీళ్ళందరితో తేలితే ఇవి కమిషన్ల కోసం మాత్రం తీసుకునేది 3,500 కోట్లు. ఇంకా అవి క్యాష్ ద్వారా వచ్చింది. అవన్నీ బయటపడితే మీరన్న అమౌంట్ వస్తుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓపిక పట్టండి. మళ్ళీ సీరియల్ అంటాను, నీకు సీరియల్ రాసేది అలవాటేమో. నువ్వు అందరికీ స్క్రిప్టులు రాయిస్తుంటావు కదా. గతంలో పోసానికి వీళ్ళకందరికీ బోరుగడ్డికి స్క్రిప్టులు రాసిచ్చి తిట్టిచ్చావు కదా. ఎవరితో పడితే వాళ్ళతో తప్పుడు మాటలు మాట్లాడిచ్చావు కదా. అందుకని నీకు అన్నీ ఆ విధంగా అనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ మీ మైండ్ సెట్ మారాలి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఒకటి, మీకు కూడా వణుకు పుడతా ఉంటుందేమో. ఒకప్పుడు నువ్వు ప్రధాన సలహాదారుడిగా ఉన్నప్పుడు అన్నిట్లో సకల శాఖల్లో ఏలు పెట్టేవాడు కదా. ఈ శాఖలో కూడా అప్పుడు మిథున్ రెడ్డి వచ్చి ఏలు పెడుతున్నప్పుడు, ఇంత స్కామ్ రాజకేశ్ రెడ్డి చేస్తున్నప్పుడు ఆ రోజు ఇది తప్పయ్యా, ఈ విధంగా చేయకూడదయ్యా, పేదవాళ్ళ ప్రాణాలు తీయకూడదయ్యా, ఈ విధంగా లిక్కర్ వాళ్ళ పేదవాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ అనారోగ్య సమస్యలకు పాలవుతారు, మనం చేయడం తప్పు, వాళ్ళ ఉసురు మనకు తగులుతుందని ఆ రోజు చెప్పుంటే ఇంత బాధ వచ్చి ఉండదు కదా. ఈరోజు ఈ విధంగా మాట్లాడే బాధ వచ్చి ఉండదు కదా. ఆ రోజేమో డబ్బు బాగా మరిగి ఎలక్షన్లో ఖర్చు పెట్టేద్దాం, విదేశాల్లో ఎంజాయ్మెంట్ల కోసం బాగా సంపాదించుకున్నారు. ఎక్కడెక్కడ దొరికితే అక్కడ అక్రమంగా పేదోడి ప్రాణం పోతున్నా లెక్క చేయకుండా ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ ఉసురు తగిలి అనుభవిస్తున్నారు. ఈరోజు చట్టం దృష్టిలో దొంగలుగా దొరికిపోయి అనుభవిస్తూ ఉన్నారు. మళ్ళీ వచ్చి కవర్ డ్రైవులు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళెవరు, తనుజారాణి గారు. అమ్మ, మీరు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు, ఇది పూర్తిగా అక్రమ కేసు అంటున్నారు. అమ్మ, మీకు తెలియకపోతే తనుజారాణి గారు, ఇది అక్రమ కేసు కాదు. మీరు చేసిన తప్పులకి పాపం పండి ఈరోజు మీరు అరెస్ట్ అయ్యారమ్మా, అడ్డంగా బుక్ అయిపోయి. అది తెలుసుకోండమ్మా. అదేవిధంగా 3 సార్లు ఎంపీగా ఎన్నికైన బలవంత వాంగ్మూలం చేయడానికి ఆయన ఏమన్నా చిన్నపిల్లోడా అమ్మ? అధికారంలో ఉండేటప్పుడు ఎవరో ఎక్కడెక్కడ ఆర్డర్లు ఉండాలని చేసి విదేశాల్లో కంపెనీలు పెట్టి మనీ లాండరింగ్ చేసిన వాడు అమాయకుడా అమ్మ? అంత బలవంతంగా వాంగ్మూలం తీసుకుంటారమ్మా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అమ్మా. మీరు ఒకరు ఆలోచించండి. ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈ విధంగా మాట్లాడితే జనాల్లో మీ క్రెడిబిలిటీ పోతుందమ్మా. ఇంకొకటి, తప్పుడు కేసు కాదమ్మా, మీరు చేసిన తప్పులకి మీ పైకి పడ్డ శిక్ష అమ్మా ఇది. టీడీపీ ప్రభుత్వం వైఫల్యాలను కప్పుపుచ్చుకోవడం, వైఫల్యాలు టీడీపీ ప్రభుత్వంలో ప్రజాపాలన బాగా జరుగుతూ ఉందమ్మా. ఇది రాజకీయ కక్ష సాధింపు అయితే కాదమ్మా. మీరు చేసిన పేదవాళ్ళు ప్రాణాలు తీశారు, కల్తీ లిక్కర్ స్కామ్ చేశారు. అందుకని లిక్కర్లో పెద్ద స్కామ్ చేసి మీ ధన దాహం కోసం ఆనాడు మీరు చేసిన తప్పులకి ఈరోజు అనుభవిస్తున్నారు తనుజారాణి గారు. అంతేగాని ఇది ఎక్కడ రాజకీయ కక్ష సాధింపు చేసి, ఇది పేద ప్రజల రక్తాన్ని పీల్చుకుని 30,000 మంది ప్రాణాలు తీసిన దానిపైన ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఇది కల్తీ లిక్కర్ ద్వారా జరిగింది. ఆ కల్తీ లిక్కర్ ఎక్కడ జరిగిందంటే ఈ పాలసీని మొత్తం చూసి, ఈ పాలసీ మొత్తంలో దాదాపుగా ఇవన్నీ ముడుపులతో కూడుకున్నటివి, ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళ ధనదాహం కోసం చేసిందని చెప్పి తేలి అరెస్ట్ అయ్యారమ్మా తనుజారాణి గారు. గుర్తుపెట్టుకోండి. ఒకటి, దశాబ్దాలుగా ప్రజల్లో ఉంటూ వారు పొందిన పెద్దరెడ్డి కుటుంబం బద్నాం చేసే లక్ష్యంతో తప్పుడు కేసులు. ఎంతమంది మాట్లాడతారయ్యా? తప్పుడు పనులు చేసేసి అరెస్ట్ అయితే ఇప్పుడు అందరూ తప్పుడు కేసులు అంటారంటే మీ మానసిక పరిస్థితి ఎలా ఉందో చూడు, జనాలను నమ్మించడానికి. మద్యం అవినీతి కుంభకోణాలకు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి పైన పడి ఆడస్తూ ఉన్నారు. ఈ దొంగలు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏమి చేసిందేమి లేక ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ఆధారాలు లేవని అంటే చెప్తారమ్మా. సిట్టి చేతిలో ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలు మిథున్ రెడ్డికి కూడా తెలుసు కాబట్టే కదా సరెండర్ అయిపోతా అన్నాడమ్మా విడుదల రజనీ గారు. మీరు ఇప్పటికీ ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీకు అవగాహన ఉందా? మీరు ఎలా ఉన్నారు? ఏదో అబద్ధాన్ని వచ్చి 10 సార్లు చెప్తే నమ్ముతారు అనుకునేటట్టు మాట్లాడుతున్నది తప్పితే నిజంగా ఖండించే మీకు తెలియటం లేదు. వైఎస్ గారి హయాంలో ఎలాంటి లిక్కర్ స్కామ్ జరగలేదు, కానీ అధికారుల మీద నుంచి తప్పుడు స్టేట్మెంట్స్. లిక్కర్ స్కామ్ జరగలేదని నువ్వు ఎలా చెప్తావమ్మా? మద్యం పాలసీ చేంజ్ చేసింది అబద్ధమా? చేంజ్ చేశారు కదా 2 సార్లు. వీళ్ళ పార్టీ వాళ్ళకి ముడుపులు ఇవ్వని వాళ్ళకి డిస్టిలరీలు చేంజ్ చేసింది అబద్ధమా? కొత్త డిస్టిలరీలు ఏమాత్రం మద్యం అనుభవం లేకపోయినా కానీ వాళ్ళకందరికీ పర్మిషన్లు ఇచ్చి ఎక్కడికక్కడ పర్మిషన్లు ఇచ్చి డిసెంబర్ 2019 నుంచి అక్టోబర్ 2021 మధ్యలో పుట్టిన కంపెనీలకి, డిస్టిలరీలకు అన్నిటికీ మద్యం పైన పర్మిషన్స్ ఇచ్చేసి అవుట్ ద్వారా కల్తీ లిక్కర్ చేసి ప్రజలకు లేకిచ్చి ప్రజల ప్రాణాలు తీసింది. వాస్తవం కాదా అమ్మ? ఈ విధంగా స్కామ్ జరగలేదు, మారణ హోమం జరిగింది ఆ లిక్కర్ దానివల్ల. అది గుర్తుపెట్టుకో అమ్మ విడుదల రజని. ఏదో అమాయకంగా వచ్చి మాట్లాడేస్తే జనాలు నమ్ముతారంటే జనాలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. జనాలు చైతన్యవంతులయ్యారు. మీ పాపం పండింది అనుకుంటున్నారు. ఈయనెవరో విజయనగరం జడ్పీలు ఏమంటున్నారు? తిండి రామజీ వైఎస్ఆర్సీపీకి విధేయులుగా ఉంటే ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడం ఏంది? ఆ పార్టీ జిల్లాలో బలహీనం చేశారు కాబట్టే కదయ్యా. గతంలో మీరు ఏదో బలోపేతం చేస్తున్నాడు, ఇదేదో మద్యం కుంభకోణం అనేది నువ్వేదో మాట్లాడుతున్నావు. దీనన్నిటినీ చూసి జనాలు ఏమనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. ఏంటంటే
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ ప్రాంతంలో ఎంతోమంది ప్రజల్ని గతంలో తాను అధికారంలో ఉండేప్పుడు ఊర్ల నుంచి తరింగొట్టాడు. మిల్క్ కాడ నుంచి, మామిడి రైతుల కాడ నుంచి అందరికీ ఒక సిండికేట్గా తయారై ఆయన చెప్పిన రేటుకే కొనేటువంటి ఈ విధంగా వేధించాడు. అదంతా ఈరోజు ఉసురులా తగిలి వాళ్ళ కుటుంబం చేసిన పాపాలకి ఈరోజు పాపం పండి పాపాల పెద్దిరెడ్డి గారి కుమారుడు పాపాల మిథున్ రెడ్డి గారు ఈరోజు అడ్డంగా ఆధారాలతో బుక్ అయిపోయి అరెస్ట్ అయ్యాడయ్యా. అది గుర్తుపెట్టుకోండి. ఇతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్. ఈయన అన్నా క్యాంటీన్లో భోజనం చేసే వాళ్ళు బిచ్చగాళ్ళతో పోల్చి ఎట్లా పడితే అట్లా నీచంగా మాట్లాడిన వ్యక్తి. అంటే అన్నా క్యాంటీన్ల గురించి అది ఒక పథకం అని చెప్పి, అంటే ఈరోజు అన్నా క్యాంటీన్లో రోజుకి 3 నుంచి 5 లక్షల మంది వరకు భోజనం చేస్తూ ఉన్నారు. ఎంతోమంది పల్లెల్లో నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు, హాస్పిటల్ దగ్గర ఉండే వాళ్ళు తక్కువ ఖర్చుతో భోజనం జరుగుతూ ఉంది. మా కడుపు నిండా చంద్రబాబు నాయుడు అన్నం పెడుతున్నాడు అనుకుంటూ ఉంటే ఈయన ఆ అన్నా క్యాంటీన్ల గురించి ఎంత పడితే దిగజారి మాట్లాడిన వ్యక్తి. కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరన్నా అన్నా క్యాంటీన్లు తిడతారా? కానీ ఈయన తిట్టాడు. ఎవరు? ఈ తాటిపట్టి చంద్రశేఖర్ గారు. ఈయన ఇప్పుడు ఎప్పుడు పడితే ఈయన ప్రతిదానికి ముందుకొచ్చేసి ఆయన ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఏదో జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాట్లాడుతున్నట్టు మన ఎవరు పట్టించుకోరు. అందుకని ప్రతిసారి వస్తాడు. ఇప్పుడు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్, ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబు నాయుడు తన అధికారాన్ని ప్రతిపక్షాల మీద కక్ష తీర్చుకోవడానికి వాడుతున్నారు అంటున్నారు. అయ్యా చంద్రశేఖర్ గారు, మీరు ఎమ్మెల్యే ఎలా అయ్యారో నాకైతే అర్థం కావటంలే. ఇచ్చిన హామీలు అన్నారు. నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గారు నా గతంలో మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. చేయకుండా మద్యం స్కామ్ చేసి అడ్డంగా బుక్ అయిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని చెప్పారు. ఏంటో తెలుసా? అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేస్తామని. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఈరోజు పేదోడికి భోజనం పెడుతున్నారు. పెన్షను మీరు పెంచడానికి ఎన్ని రోజులు తీసుకున్నారు? 5 ఏళ్ళు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి నెలలోనే 7,000 రూపాయల పెన్షన్ భారతదేశంలో ఇవ్వాల చంద్రశేఖర్ గారు తెలుసుకోండి. పెన్షన్ పెంచి ఇప్పుడు 4,000 ఇస్తున్నాడు. వికలాంగులకు గతంలో మీరు 3,000 ఇస్తే ఈరోజు 6,000 ఇస్తున్నాడు. అదేవిధంగా గతంలో మత్స్యకారులకి మీరు 10,000 ఇస్తే ఈరోజు 20,000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో మీరు ఎవరైతే పాస్టర్లను, మౌజాములను, ఇమాములను, అదేవిధంగా బ్రాహ్మణులను, నాయ బ్రాహ్మణులు వీళ్ళందరినీ మోసం చేస్తే ఈరోజు వాళ్ళందరికీ అండగా ఉంటూ గౌరవభృతి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఇస్తామన్నారు, ఇచ్చారు. అదేవిధంగా పరిశ్రమలు తీసుకొని వస్తామని చెప్పారు. కాగ్నిజెంట్, టీసీఎస్ కాడ నుంచి ఎల్జీ బయోప్లాంట్స్, ఎల్జీ కావచ్చు, అదేవిధంగా రిలయన్స్ కావచ్చు, రెన్యూ కావచ్చు, రేమాండ్ కావచ్చు, ఈ విధంగా ఎన్నో కంపెనీలని తీసుకొని వస్తూ ఉన్నారు. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకొని వెళ్తూ ఉన్నారయ్యా. ఈరోజు మీకు చేతనైతే ప్రజలకి క్షమాపణ చెప్పండి లిక్కర్ స్కామ్ చేసినందుకు. ఇంకొకటి, అసలు జరగని మద్యం కుంభకోణం జరిగినట్లు చూపించి అరెస్ట్ చేస్తున్నారు. ఏంది లిక్కర్ స్కామ్ జరగలేదా? నీకు తెలీదా? అదే మద్యం పాలసీని చేంజ్ చేసి ఎట్లా పడితే అట్లా ప్రజలను దోచుకుంది మీరు కదా. ఈ విధంగా దోచుకొని నిస్సిగ్గుగా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ప్రజలు నవ్వుతున్నారయ్యా. ప్రజలు నవ్వుతున్నారు. వీళ్ళు ఎలా శాసనసభలే. నువ్వు ఇంకొకటి అడగాల్సింది, నువ్వు ఎమ్మెల్యేగా నీ ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు నిన్ను గెలిపించారు. మిమ్మల్ని గెలిపిస్తే మీ బాధ్యత ఏంటి? శాసనసభకి వెళ్ళి శాసనసభలో మీ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడాలి. నువ్వు ఇప్పటి వరకు ఎన్నిసార్లు శాసనసభ సమావేశాలకు వెళ్ళావయ్యా గెలిచినప్పటి నుంచి? సమాధానం చెప్పు. ఈరోజు మిథున్ రెడ్డి గారి గురించి మాట్లాడే ముందు నువ్వు మీ నియోజకవర్గ ప్రజలు నిన్ను గెలిపిస్తే ఎమ్మెల్యేగా నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు? దీనికి సూటిగా అడుగుతూ ఉన్నాం. దీనికి సమాధానం చెప్పే. దీనికి సమాధానం చెప్పలేవు. ఎందుకంటే మీ నాయకుడు వద్దనంట, వెళ్ళలేదంట. అక్కడే తెలుస్తోంది నీకు ప్రజలపైన మమకారం లేదు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు నిన్ను గెలిపించి ప్రజలకు సేవ చేయవయ్యా అని చెప్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి సేవలో ధరిస్తున్నావు. కానీ నియోజకవర్గ ప్రజల గురించి మాట్లాడి అసెంబ్లీకి డుమ్మా కొట్టావు. నువ్వు కూడా ఈరోజు వీటి గురించి మాట్లాడుతుంటే నీ నియోజకవర్గ ప్రజలు ఏంట్రా మనకి కర్మ మనం అని అనుకుంటూ ఉన్నారయ్యా తాటిపట్టి చంద్రశేఖర్ గారు. అది తెలుసుకోండి. ఇంకొకటి, చంద్రశేఖర్ గారు ఈ విధంగా మనం చూసాం వైఎస్ఆర్సీపీ పేజ్, వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో, ఎంతెంతమంది ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది, ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నారో ఒక్కసారి చూడండి ప్రజలారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. వీళ్ళు ఒకరేమో డిస్టిలరీలు లేదంటా ఉంటారు, ఇంకొకరేమో ఇంకొకటి కక్షాదింపు అంటారు, ఇంకొకరు అక్రమ అరెస్ట్ అంటారు. ఏదేదో నోటికి ఏదొస్తే అది. ఎంత డైవర్షన్ చేసుకోవడం కోసం ఎందుకు ఇంత భయపడుతున్నారు? ఆ రోజు ఈ మద్యం స్కామ్ చేయకపోయి ఉంటే ఈరోజు ఇంత బాధ వచ్చుండేది కాదు కదా. ఆ రోజు పేదవాళ్ళ ప్రాణాలు తీశారు. 30,000 మంది ప్రాణాలు తీశారు. 3 లక్షల మందికి పైగా లివర్, కిడ్నీ సమస్యలు వచ్చే విధంగా చేసింది వీళ్ళు కదా, వీళ్ళ మద్యం కదా. ఆ రోజు మద్యం తాగిన ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి. అది వాస్తవం కాదా? ఈరోజు ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నారు. సూటిగా
వీళ్ళకి తెలిసి మనం తెలుసుకుంటే ఆల్కహాల్ ఫైరోగాలాల్, డైఈథైల్ థాలేట్, ఐసోపులరిక్ యాసిడ్ ఇలాంటివి ఏవేవో యాసిడ్లు కలిపి ఆ మద్యంలో పేదవాళ్ళు ప్రాణాలు పోవడానికి కారకులు కలిగి ఎంతోమంది యువత ఆ మద్యం దాగి ఆరోగ్య సమస్యలు వచ్చి ఇటు జీవితంలో ఏం చేయలేక నాశనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు మీ మద్యం వల్ల. ఆ ఉసురు ఉరికే పోతుందా? నార్మల్గా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే మన పెద్ద ఢిల్లీ లిక్కర్ కన్నా 10 రెట్లు పెద్ద స్కామ్ మీరు చేసింది. ఇంకొకటి 100 రూపాయలకు వచ్చే బాటిల్ను కూడా 500 రూపాయలు 600 రూపాయలు చేసి అమ్మింది వాస్తవం కాదా? అదేవిధంగా ఈ మద్యం కుమ్మలో మిథున్ రెడ్డి కంపెనీలను కోఆర్డినేట్ చేసుకుంటూ మనీ లాండరింగ్ చేసుకుంటూ బిగ్ బాస్ వరకు డబ్బులు చేర్చడంలో చేసింది వాస్తవం కాదా? దాదాపుగా 50 నుంచి 60 కోట్లు నెల నెల తీసుకునింది వాస్తవం కాదా? ప్రతి నెల 5 కోట్ల నుంచి 6 కోట్లు వీళ్ళ కంపెనీలకి వాటాల ద్వారా వెళ్ళింది వాస్తవం కాదా? అదేవిధంగా రాజకాశిరెడ్డి లాంటి వాళ్ళు డొల్లా కంపెనీలు పెట్టింది వాస్తవం కాదా? అదేవిధంగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసింది వాస్తవం కదా? 1000 కోట్లకు పై పెట్టుబడి బెంగళూరులో స్థిరాస్తి రూపంలో పెట్టింది వాస్తవం కాదా? చెవిరెడ్డి ఎలక్షన్ టైమింగ్లో హైదరాబాద్ నుంచి తాడేపల్లికి, తిరుపతికి, ప్రకాశం డిస్టిక్కి, నెల్లూరుకి డబ్బులు మళ్లించింది వాస్తవం కదా? ఆయన కారులో 200 నుంచి 250 కోట్ల వరకు మళ్లింది వాస్తవం కదా? తాడేపల్లి ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ రూమ్ నెంబర్ 312లో చర్చలు జరిపింది, డబుల్ ట్రాన్సాక్షన్ చేసింది వాస్తవం కదా? ఇవన్నీ ఉన్నాయి. ఇమిటేషన్ బ్రాండ్స్ క్రియేట్ చేసి ఆ బ్రాండ్ల పేరిట జనాలు లేకపోతే జనాలు ప్రాణాలు తీసింది వాస్తవం కాదా? అదేవిధంగా మద్యం ముడుపులో దుబాయ్లో కంపెనీలు పెట్టి మీకు సంబంధించిన కొంతమంది 40-50 సార్లు యూఏఈకి వెళ్ళేసి వచ్చింది వాస్తవం కాదా? గోల్డ్ వీసాలు పొందింది వాస్తవం కాదా? దాదాపుగా ఇప్పటి వరకు 62 కోట్లు జప్తు చేసింది వాస్తవం కాదా? ఈ విధంగా ఇన్ని తప్పులు చేసి ఆ రోజున్న మద్యం పాలసీని చేంజ్ చేసి అక్కడున్న మీకు కావాల్సిన వాళ్ళని అక్కడ ఆ పోస్టుల్లో పెట్టుకొని ఆ పోస్టుల్లో వాళ్ళని పెట్టుకోవడమే కాకుండా ఎన్నో తప్పులు ఆ డబ్బుని దోచుకొని పేదవాళ్ళ ప్రాణాలు పోతున్న లెక్క లేకుండా ఎవరు అడుగుతారులే అని అహంకారంతో ఆ రోజు తప్పు చేసింది వాస్తవం కాదా? ఇవన్నీ తప్పులు చేసేసి ఈరోజు జనాల ముందుకు వచ్చి అమాయకంగా అయ్యో అరెస్ట్ అయిపోయాడంటే జనాలు ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ఆ రోజు ఎన్నో కుటుంబాలు వాళ్ళ భర్తలను కోల్పోయి ఎంతోమంది మహిళలు ఈ రోజుకి కూడా బాధపడుతూ ఉన్నారు మీరు తెచ్చిన లిక్కర్ పాలసీల వల్లయ్యా. మీరు ఆ విధంగా ఆ రోజు అంతమంది ప్రాణాలు తీశారు కాబట్టి అవన్నీ ఉసిరై ఈరోజు యమపాసమై మీ మెడలకు చుట్టుకుంది. అది గుర్తుపెట్టుకోండి. ప్రజలు కూడా గమనించాలి. ఈరోజు ఇదేదో రాజకీయ అరెస్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి చేసి పేదవాళ్ళ ప్రాణాలు తీసిన దానికి ఈరోజు అరెస్ట్ అయ్యాడు మిథున్ రెడ్డి. ఇది పేద ప్రజలు చేసుకోవాల్సిన ఒక పండుగ రోజు. ఎందుకంటే పేద ప్రజల ప్రాణాలు తీసిన నరరూప రాక్షసులు ఈరోజు అరెస్ట్ అయ్యారు. అది గుర్తుపెట్టుకోండి.